చాలా మటుకు మూతపడ్డాయి. చాలా మటుకు ఫుడ్ సేఫ్టీ లేక లేదా ఆదాయం లేకనే ఈ ఏరియాలో కొద్దిగా అబ్జర్వ్ చేశాను అన్నట్టు. మన కిషన్పురం వరకు మంచి హోటల్స్ ఉన్నాయి, కానీ ఈ ఏరియాలలో మనకి పెద్ద హోటల్స్ లేవు. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళే వాళ్ళ ప్రయాణికులు లేదా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ విద్యార్థులు కానీ లేదా ప్రొఫెసర్లకు కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ భోజనాలు చేయడానికి మంచి స్పాట్స్ లేవు. అది కూడా మనకి మెయిన్గా ఫుడ్ సేఫ్టీ అనేది మేజర్ ఇష్యూ. ఎక్కడ చూసినా కానీ చాలా మటుకు ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అవుతుంది. కాబట్టి నేను అంతకుముందు అబ్రాడ్లో కూడా చదువుకున్నాను అన్నట్టు. అక్కడ కూడా స్టడీ చేశాను ఫుడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అది దాన్ని స్టడీ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇక్కడ మొదలుపెట్టాను అన్నట్టు. 6 నెలల నుంచి కన్స్ట్రక్షన్ చేశాను. ఇది మొత్తం రెనోవేట్ చేసి ప్రాపర్గా కిచెన్ సేఫ్టీ అది ఇది చూసుకుంటూ ఇక్కడ మాకు అంటే సేవ చేయడానికి కానీ అంటే మేనేజ్మెంట్ కానీ అంత దగ్గర ఉండి చేయిస్తున్నాను అన్నట్టు. అవునండి, ఇదే ఫస్ట్ టైం నాది. అంతకుముందు చిన్న కెఫే నడిపాను ఇక్కడ. కాకపోతే మధ్యలో నేను స్టడీ పర్పస్ కోసమని వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాక ఇక మనకి కెఫే కంటే ఇక్కడ హోటల్ ఇంపార్టెంట్, అన్ని రకాల భోజనాలు అందించడం ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో అందుకు కూడా స్టార్ట్ చేశాను. త్వరలో డెవలప్ అయిన కొద్దీ ఏసీ హాల్ చేస్తాను. సూర్య కంచి. అందరికీ నమస్కారం. ఇది కాకతీయ హోటల్ 369 కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. అందరికీ అందుబాటులో ధరలలో మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని మా ప్రయత్నం. ఇక్కడ చాలా ఉన్నాయి, అందరి నడుస్తున్నాయి, బాగున్నాయి. మాకు మాత్రం శుచి శుభ్రతతోటి మంచి హైజీనిక్ ఫుడ్ అందరికి అందించాలని మా చిన్న ప్రయత్నం. మొదటిగా చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము. ఇదైతే ఇప్పుడు నాన్ ఏసీ కాకతీయ హోటల్ 369 నా పేరు మాధవీలత. మా అబ్బాయి సూర్యతేజ, హోటల్ కల్పన. మా అబ్బాయి నడిపిస్తారు హోటల్. తప్పకుండా అందరూ వచ్చి అందరూ ఆహారం కానీ మంచి మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏమన్నా మా వల్ల ఏమన్నా చిన్న ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా రివ్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మాకు మీరు తప్పకుండా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే మేము ముందు ఇంకా కొంచెం డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. మంచి ఇంకా ప్రత్యేకమైన ఏమైనా ఆహారాలు కానీ ఏమైనా కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయన్నా కూడా మేము చేద్దామని మా ప్రయత్నం. మాకు అందరూ వచ్చి మా సేవకు మీరు మా సేవను తీసుకొని మీ ఆశీర్వాదము, మీ ఫీడ్బ్యాక్ మాకు అందించాలని ప్రార్థన.